హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? అనగనగనగా ఒకనాడు ఒక మునీశ్వరుడు నదీ స్నానం చేస్తూ దోసిట నీరు పట్టి సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక డేగ ఒక ఎలుకను పట్టుకొని ఎగురుతోంది. గద్ద నుంచి తప్పించుకోవాలని ఆ ఎలుక గింజుకుంటోంది. ఎలాగో తప్పించుకుని ఆ ఎలుక పైనుంచి నేరుగా ముని దోసిట్లో పడింది. అప్పుడు ఆ ముని ఆ ఎలుకను ఒడ్డుకు చేర్చి తన తపశక్తితోటి ఒక చక్కని ఆడపిల్లగా మార్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంతలో ఆ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది. అప్పుడు ఆ ముని ఆ అమ్మాయిని పిలిచి, నీకు వివాహం చేయాలని అనుకుంటున్నాను, ఎవరినిచ్చి పెళ్లి చేయను అని గారాభంగా అడిగాడు. దానికి ఆ అమ్మాయి, మీ ఇష్టం నాన్నగారు అంది. దానికి ఆ ముని సంతోషించి, ఆ సూర్య భగవాన్ని పెళ్లి చేసుకుంటావా, లోకపూజ్యుడు కదా అని అడిగాడు. మబ్బులు కమ్మితే మసకబారే సూర్యుడు, ఆయనేం గొప్పవాడు అని అడిగింది ఆ అమ్మాయి. అనేటప్పటికి, అయితే ఆ మేఘుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, సరేనా అన్నాడు. గాలి వస్తే ఎగిరిపోతుంది, అతను కూడా అంత గొప్పవాడేమీ కాదు నాన్నగారు అన్నది. అనేటప్పటికి, అయితే వాయుదేవుణ్ణి ఇచ్చి పెళ్లి చేయనా అని అడిగాడు. ఆ అమ్మాయి, కొండొస్తే వెనక్కి వచ్చేస్తుంది, ఆ వాయువుకి అంత బలం లేదు అనేటప్పటికి ఆయనకి కొంచెం కోపం వచ్చింది. అయితే ఆ పర్వతరాజుకి ఇచ్చి చేయనా అమ్మా అని అడిగాడు. అడిగేటప్పటికి ఆ అమ్మాయి అన్నది, ఎంత పర్వతరాజైనా ఎలుక తలదాచుకునేందుకు కొండను కూడా తవ్వేయగలదు అన్నది. అనేటప్పటికి అప్పుడు ఆ ముని ఆలోచించాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి దీనికి పోలేదు, జ్ఞానము రాలేదు, ఎంతటి వారినైనా భగవంతుడినైనా విమర్శిస్తోంది అని మళ్ళీ ఆ అమ్మాయిని ఎలుకగా మార్చి అడవిలో వదిలేశాడు. ఉన్నతులని నిందించకూడదు, ఉన్నది కూడా పోతుంది. జాగ్రత్తగా మాట తీరుని మలుచుకోవాలి మనం. అదే ఈ కథలో నీతి. మళ్ళీ ఇంకో మంచి కథ చెప్పుకుందామా? బాయ్ ఫ్రెండ్స్.